శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో హోలీ సందర్భంగా పిల్లల్ని కలుస్తూ, మీరెంతటి హోలియెస్ట్ పిల్లలు, మొత్తం ప్రపంచంలో ఎంతోమంది హోలీగా అవుతున్నారు, పవిత్రంగా అవుతున్నారు. కానీ మీ యొక్క పవిత్రంగా అయ్యే విధి అతీతమైనది మరియు ప్రియమైనది అన్నారు. అలాగే బాబా పిల్లలందరి యొక్క 2 విషయాలు అమృత వేళ నుండి బాబా గమనిస్తున్నారు అంటూ పిల్లల మనసులోని సంకల్పాలు వినిపించారు. అలాగే పిల్లలందరి యొక్క చాట్లో బాబా ఏం చూశారో అది కూడా తెలియజేశారు. ఇది 28 మార్చ్ 2002లో వినిపించినటువంటి అవ్యక్త మురళి సారము. इस वर्ष को निर्माण, निर्मल और व्यर्थ से मुक्त होने की मुक्ति वर्ष मनाओ. ఈ సంవత్సరాన్ని నిర్మల సంవత్సరము మరియు వ్యర్థం నుండి ముక్తులుగా అయ్యేందుకు ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. వ్యర్థం నుండి ముక్తిని పొందేందుకు ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. आज बाप दादा अपने चारों ओर के बच्चों के मस्तक में चमकती हुई 3 लकीरें देख रहे हैं. ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉన్నటువంటి పిల్లల యొక్క మస్తకంలో మెరుస్తూ ఉన్నటువంటి 3 రేఖలని చూస్తూ ఉన్నారు. ఒక రేఖ ప్రభు పాలన యొక్క రేఖ, రెండవ రేఖ శ్రేష్టమైన చదువు యొక్క రేఖ, మరియు మూడవ రేఖ శ్రేష్టమైన మతం యొక్క రేఖ. పరమాత్మ పాలన, పరమాత్మ చదువు మరియు శ్రేష్ట మతం అంటే తండ్రి, టీచర్, సద్గురు ముగ్గురి సంబంధంతో మనం పొందుతూ ఉన్నటువంటి భాగ్యరేఖలని బాబా ఈరోజు చూశారు. 3 రేఖలు కూడా మెరుస్తూ ఉన్నాయి. ఈ 3 రేఖలు అందరి భాగ్యం అనే రేఖలు. ఇవి మామూలు రేఖలు కావివి, భాగ్య రేఖలు ఇవి. మీరందరూ కూడా మీ 3 రేఖలని చూసుకుంటూ ఉన్నారు కదా. ప్రభు పాలన యొక్క భాగ్యము కేవలం బ్రాహ్మణాత్మలైనటువంటి మీకు తప్ప ఇంకెవరికి ప్రాప్తించలేదు. ప్రభు పాలన పొందేటువంటి భాగ్యము బ్రాహ్మణాత్మలకు తప్ప ఇంకెవ్వరికి ప్రాప్తించలేదు. పరమాత్మ పాలన ఎలాంటిది అంటే, ఈ పాలనతో మీరు శ్రేష్టమైన పూజ్యనీయులుగా అవుతారు. ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఇలా ఆలోచించారా? నా ఆత్మకు పరమాత్మ చదువు యొక్క అధికారం ప్రాప్తిస్తుంది అని కలలోనైనా ఊహించారా? లేదు. కొందరు మాటలు అంటూ ఉంటారు కదా, అసలు నేను జీవితంలో చదువుకుంటానని అనుకోలేదు, బాబా ఇంత గొప్ప చదువు చదివిస్తూ ఉన్నారు, ఈ చదువు ఇన్నేళ్ల నుండి చదువుకుంటున్నాను అని అంటూ ఉంటారు. స్కూల్ ఎప్పుడో మానేశానని కొందరు, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, తర్వాత మళ్ళీ బాబా ఇప్పుడు రాయిస్తున్నాడు, ఇప్పుడు చదివిస్తున్నారు అని. అంటే ఈ పాలన యొక్క చదువు యొక్క భాగ్యానికి అధికారిగా అవుతానని కూడా అనుకోలేదు. కానీ ఇప్పుడు సాకారంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారు. అలాగే స్వయం సద్గురువు అమృత వేళ నుండి రాత్రి వరకు శ్రేష్ట మతాన్ని ఇస్తూ కర్మ బంధనాలను పరివర్తన చేసి కర్మ సంబంధంలోకి రావడానికి శ్రీమతాన్ని ఇచ్చే నిమిత్తంగా చేశారు. ఇది కూడా స్వప్నంలో లేదు కదా, ఎప్పుడు అలా అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుభవంతో చెప్తున్నారు, మా ప్రతి కర్మ శ్రీమతం అనుసారంగానే నడుస్తుంది అని. ఇలాంటి అనుభవమే ఉంది కదా. ఇలాంటి శ్రేష్ట భాగ్యము ప్రతి పిల్లలకు బాప్దాదా నుండి లభిస్తుంది. బాప్దాదా పిల్లలందరి యొక్క ఈ భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. వాహన శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలు వాహ. ఇలా బాబా పిల్లల్ని మహిమ చేస్తున్నారు. పిల్లలు అంటారు వాహ బాబా వాహ అని. బాబా రిటర్న్లో ఏమంటారు, ఓహో పిల్లలు ఓహో.
ఈరోజు అమృతవేళ నుండి పిల్లలందరి యొక్క 2 సంకల్పాల స్మృతి బాప్దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో కొంతమంది పిల్లలు తమ అకౌంట్ని బాప్దాదాకు చూపించాలి, చాట్ అకౌంట్ బాబాకు చూపించాలి అనేది పిల్లలకి గుర్తుంది. రెండవది బాబా సాంగత్యం అనే రంగులో హోలీ జరుపుకోవాలి అనేది కూడా గుర్తుంది. ఈ 2 స్మృతులు పిల్లలవి బాబాకు చేరాయి. మరందరూ హోలీ జరుపుకోవడానికి వచ్చారు కదా. బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటం అనగా తయారవ్వటం. హోలీ జరుపుకోవడము అంటే హోలీగా అవ్వటం. హోలీ అంటే HOLY. ఇంగ్లీష్లో హోలీ అంటే ప్యూర్, పావనంగా, పవిత్రంగా అవ్వటం. బాప్దాదా చూస్తూ ఉన్నారు, బ్రాహ్మణ పిల్లల యొక్క హోలియెస్ట్గా అవ్వటము మొత్తం ప్రపంచంలో అందరికంటే అతీతంగా ప్రియంగా ఉంది. ఈ విధంగా ద్వాపరయుగం ఆది నుండి మహానాత్మలు ఎంతోమంది వచ్చారు. కాలానుగుణంగా వాళ్ళందరూ ధర్మపితలు కూడా పవిత్రతను పాటిస్తూ వచ్చారు, హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అందరికంటే కూడా శ్రేష్టమైనది, అతీతమైనది, అందరికంటే చాలా శ్రేష్టంగా ఉంది అంటున్నారు. కొందరు మొత్తం కల్పంలో మహానాత్మలైన, ధర్మాత్మలైన, ధర్మపితలైనా కానీ మీ ఆత్మ ఎంత పవిత్రంగా, మీ శరీరం ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎందుకంటే మీది ప్రకృతి కూడా సతోప్రధానంగా పవిత్రంగా ఉంటుంది. అలాంటి హోలియెస్ట్గా మాత్రం ఎవ్వరూ తయారు కాలేరు. తయారు అవ్వడానికి ప్రయత్నం చేసినా కాలేరు అంటున్నారు. అలా ఎవరు లేరు, ఉండబోరు. మీ భవిష్యత్తు స్వరూపాన్ని ఇప్పుడు ఒక్కసారి మీ కళ్ళ ముందు తీసుకురండి. మీ అందరి యొక్క భవిష్యత్తు రూపం మీ ఎదుటికి వచ్చేసిందా? కళ్ళ ముందు చూడండి, మిమ్మల్ని మీరు దేవస్వరూపంలో చూడండి ఎలా ఉన్నారు అనేది. లేకపోతే తెలియట్లేదా? ఏమో నేను ఏ దేవతగా అవుతానో ఏమో, ఎలా ఉంటానో ఏమో అని అలా అనుకుంటున్నారా? ఏ దేవతగా అయినా సరే ఒకటైతే కామన్గా అందరిలో కనిపించేది ఏంటి? మీ ఆత్మ, శరీరం 2 పవిత్రంగా ఉంటాయి. మీరు సాధారణ ప్రజల్లో వచ్చినా ఎక్కడ ఉన్నా సత్యుగంలో మీ ఆత్మ మరియు శరీరం 2 పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రకృతి కూడా పవిత్రంగా ఉంటుంది, పావనంగా ఉంటుంది, సుఖదాయకంగా ఉంటుంది. మరి ఇప్పుడు నిశ్చయం అనే కలముతో మీ భవిష్యత్తు చిత్రాన్ని గీసుకుంటూ మీ ముందుకు తీసుకురండి. గీయండి, నిశ్చయం అనే కలంతో గీయండి. మామూలు పెన్నుతోనో లేకపోతే ఇంకా క్యాన్వాస్ మీద పెయింట్ బ్రష్తోనో కాదు, బాబా నిశ్చయం అనే కలంతో గీయండి అంటున్నారు. మీ భవిష్యత్తు చిత్రాన్ని గీసి మీ ముందుకు తీసుకురండి. నిశ్చయం ఉంది కదా? టీచర్స్కి నిశ్చయం ఉందా? మంచిది. ఒక్క సెకండ్లో మీ భవిష్యత్తు చిత్రాన్ని ముందుకు తీసుకురాగలుగుతారా? సరే, కృష్ణుడిగా కాకపోవచ్చు మీరు, కానీ కృష్ణుడి తోడుండేవారిగా అయినా అవుతారు కదా. ఎంత ప్రియంగా అనిపిస్తుంది మరి ఆ స్థితి చూస్తే. ఆర్టిస్ట్గా అవ్వడం వచ్చా లేకపోతే రాదా? ఎదురుగా చూడండి అంటున్నారు, కళ్ళ ముందు చూడండి మీ రూపాన్ని. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపంటే డ్రామాలో రేపు, ఆ రేపు కాదు, భవిష్యత్తులో పవిత్రమైన శరీరధారిగా అవుతారు. ఈరోజు ఇలా ఉన్నారు, రేపు భవిష్యత్తులో పవిత్రమైన శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమనుకుంటున్నారు? పక్కాగా అవుతారా? డౌట్ ఉందా ఏమైనా? ఏమో తెలియదు, ఏమవుతానో ఏమో, అలా డౌట్ అయితే లేదు కదా. పక్కాగా గుర్తుంటుందా? మీ కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతూ ఉందా? మీరు రాజయోగిలు అంటే రాజ్య అధికారిగా మీరు తయారవ్వాల్సిందే. బాప్దాదా ఎన్నోసార్లు పిల్లలకి గుర్తు చేయిస్తూ ఉన్నారు, బాబా మీకోసం ఒక కానుకను తీసుకొని వచ్చారు అని. కానుక ఏం తీసుకొచ్చారు? సుందరమైనటువంటి బంగారు ప్రపంచం, చాలా సుందరమైనటువంటి బంగారు ప్రపంచం.
సతో ప్రధాన ప్రపంచం యొక్క కానుకను తీసుకొచ్చారు. మరి నిశ్చయం ఉందా? నిశ్చయానికి గుర్తేమిటి? ఆత్మిక నశ ఉండటం. ఎంతైతే మీ రాజ్యానికి మీరు సమీపంగా వస్తూ ఉంటారో ఇంటికి కూడా అంతే సమీపంగా వస్తూ ఉంటారు. అలాగే మీ రాజ్యానికి కూడా సమీపంగా వస్తూ ఉంటారు. పదే పదే స్వీట్ హోమ్ మరియు స్వీట్ రాజ్యం యొక్క స్మృతి స్పష్టంగా మీకు కలగాలి. స్వీట్ హోమ్ పరంధామం వెళ్తున్నాం కదా, అక్కడి స్మృతి కలగాలి. అలాగే స్వీట్ రాజధాని స్వర్ణిమ ప్రపంచం అది కూడా గుర్తు రావాలి. ఇలా సమీపంగా వచ్చేటువంటి వారి గుర్తులు ఇవి. వాళ్ళకి పదే పదే స్వీట్ హోమ్ స్వీట్ రాజధాని గుర్తొస్తూ ఉంటాయి. అది బాబా సమానంగా బాబాకు సమీపంగా ఉన్న పిల్లల గుర్తులు ఇవి. తమ రాజ్యము తమ ఇల్లు ఎంత స్పష్టంగా గుర్తుంటాయి అంటే మూడవ నేత్రం ద్వారా స్పష్టంగా చూస్తూ ఉంటారు. అనుభవం ఉంది కదా, ఈరోజు ఇక్కడ ఉన్నాం, రేపు అక్కడ ఉంటాం. ఎన్నిసార్లు పాత్ర వహించారు? మీ ఇల్లు మీ రాజధానిలోకి ఎన్నిసార్లు వెళ్ళారు? గుర్తుంది కదా. మరి ఇప్పుడు తిరిగి వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళాలి. ఎన్నిసార్లు వెళ్ళాం? నంబర్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్. అసలు గుర్తే లేదు మనకి ఎన్నిసార్లు వెళ్ళామో, మనం లెక్క పెట్టుకోలేదు. చక్రంలో అలా తిరుగుతూనే ఉన్నాం. బాప్ దాదా పిల్లలందరి యొక్క వర్తమాన సమయం యొక్క రిజల్ట్ని చూశారు. డబల్ ఫారినర్స్ అయినా భారతవాసీలైనా పిల్లలందరి రిజల్ట్లో బాప్దాదా ఏం చూశారు అంటే వర్తమాన సమయంలో నిర్లక్ష్యంతో రకరకాలుగా కొత్తగా పిల్లల్లో నిర్లక్ష్యం అనేది వచ్చేసింది. నిర్లక్ష్యం యొక్క రూపము పిల్లలందరిలో కొత్తగా వస్తుంది అంటున్నారు. అనేక రకాల నిర్లక్ష్యం కనబడుతుంది. మనసులోనే ఆలోచిస్తూ ఉన్నారు, అంత నడుస్తుంది, ఇలా ఉన్నా పర్వాలేదులే, అంత స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు, ఇలా అయినా ఏం కాదు, అలా అనుకుంటున్నారు. ఈ రోజుల్లో అన్ని విషయాలలో ఒక విశేషమైన స్లోగన్ ఇది, అంతా నడుస్తుంది, సబ్ చల్తా హై. ఇది నిర్లక్ష్యం. దీనికి తోడుగా రకరకాల పురుషార్థము లేక స్వపరివర్తనలో నిర్లక్ష్యంతో పాటుగా కొంత పర్సంటేజ్లో సోమరితనం, బద్ధకం కూడా కనబడుతుంది. అయిపోతుంది, చేసేస్తాను. బాప్దాదా ఇలా కొత్త రకాల నిర్లక్ష్యం అనే మాటలను చూసి చాలా ఆశ్చర్యపోతారు. అయిపోతుందిలే, జరిగిపోతుంది, తయారవుతాను, చివరి వరకు అవుతాను, ఇలా అంటారు కదా. బాప్దాదా కూడా ఇవన్నీ పిల్లలవి చూస్తూ ఉంటారు. అందుకే మీ సత్యమైన హృదయంతో, నిర్లక్ష్యంగా కాదు, సత్యమైన హృదయంతో మీ అకౌంటుని తప్పకుండా మెయింటైన్ చేసుకోండి. మీ చార్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి, మీ అకౌంట్ మీరు పెట్టుకోండి అంటున్నారు. హార్ట్ఫుల్గా కరెక్ట్గా నోట్ చేసుకోండి. మరి బాప్దాదా ఈరోజు రిజల్ట్ని వినిపిస్తూ ఉన్నారు. వినిపించమంటారా? లేకపోతే కేవలం ప్రేమ చేయండి బాబా అన్నారు. ఇది కూడా ప్రేమనే. మీ రిజల్ట్ని వినిపించి మీలో పరివర్తన తీసుకురావాలి, పరివర్తనను చూడాలి అనుకోవటం కూడా నా ప్రేమనే అంటున్నారు. ప్రతి ఒక్కరితో బాప్దాదాకు ఎంత ప్రేమ ఉంది అంటే పిల్లలందరూ బ్రహ్మా బాబా తోడుగానే ఇంటిలోకి రావాలి అని కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబాతో పాటుగానే పిల్లలందరి ఇంటికి రావాలి అని. ఆలస్యంగా రాకూడదు, వెనక ఉండి రాకూడదు, గుంపులో ఒకరుగా రాకూడదు, అందరూ తోడై రావాలి అని అనుకుంటారు. మరి సమానంగా అవ్వాలి కదా. దీనికోసం సమానత లేకుండా తోడుగా కాలేరు కదా. ఏదైనా ఒక సిమిలారిటీ ఉంటేనే వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు, లేదా ఎప్పుడు కలిసి ఉంటారు. ఎప్పుడు కలిసి తోడుగా ఉండేటువంటి వారిలో సమానత అనేది ఉండాలి కదా. మరి మీ రాజ్యంలో మీ మొదటి జన్మ అంటే మొదటనే ఉంటుంది. మరి రెండో జన్మ మూడో జన్మలో వచ్చారనుకోండి మీరు, అప్పుడు బ్రహ్మబాబాతో పాటుగా పాత్ర వహించినట్టు అవ్వరు కదా, ఒక జనరేషన్ పోయినట్టు కదా. మరి
మంచిది. మీరు రాజుగానే అయ్యారు. కానీ ఏమంటారు? నెక్స్ట్ సెకండ్ జన్మలోనే మీరు వచ్చి రాజుగా అయినా ఏమంటారు దాన్ని? రెండో మూడో జన్మ తీసుకున్నట్టే కదా. మొదటి జన్మలో అయితే రానట్టే కదా. తోడుగానే వెళ్ళాలి. సమానత లేకుండా సాతిగా అయితే తోడుగా రాలేరు కదా. మరి మీ మొదటి జన్మ అంటే రాజ్యంలోని మొదటి జన్మలో కూడా మీరు ఫస్ట్ బ్రహ్మబాబా తోడుగానే రావాలి. ఒకవేళ రెండవ జన్మలో వచ్చినా కూడా తోడుగా వచ్చారు అని మాత్రం అనరు. రెండవ జన్మలో మీరు రాజైనా సరే, కానీ రెండవ జన్మలో మూడవ జన్మలో వస్తే తోడుగా వచ్చారు అని మాత్రం అనబడరు. తోడుగానే వెళ్ళాలి. మరియు బ్రహ్మబాబా తోడుగా మొదటి జన్మకు అధికారిగా అవ్వాలి. ఇది నెంబర్ 1 పాస్ విత్ ఆనర్గా అయ్యే పిల్లల యొక్క లక్షణం. మరి పాస్ విత్ ఆనర్గా అవ్వాలా, లేకపోతే పాస్ మార్కులు లభించినా సరిపోతుంది అనుకుంటారా? కేవలం పాస్ అయినా పర్వాలేదు, సత్యుగంలో వెళ్ళాక ఎవరికి తెలుస్తుంది? ఎప్పుడు ఇలా ఆలోచించకండి. ఏదైతే మేము చేస్తూ ఉన్నామో, ఏదైతే జరుగుతూ ఉందో అది బాప్దాదా చూడట్లేదు, బాబాకి ఏం తెలుసులే అని ఎప్పుడు ఇలా ఆలోచించకండి. ఇందులో కూడా నిర్లక్ష్యులుగా కాకండి. ఒకవేళ ఎవరైనా పిల్లలు తన హృదయం యొక్క చాటుని అడిగితే బాప్దాదా వెంటనే చెప్పగలుగుతారు, కానీ ఇప్పుడు చెప్పట్లేదు. బాప్దాదా ప్రతి ఒక్కరూ మహారథి, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు అందరి చార్టును చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు అయితే బాప్దాదాకు పిల్లలని చూసినప్పుడు జాలేస్తుంది. వీళ్ళెవరు అసలు? ఎంత ఉన్నతమైన పిల్లలు, కానీ ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎలాంటి వారు ఎలాంటి పని చేస్తున్నారు అని బాబాకు ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఏ విధంగా బ్రహ్మబాబా చెప్పేవారు కదా, గుర్తుందా? బ్రహ్మబాబా ఎప్పుడు ఇలాంటి విషయాల్లో ఏమనేవారు? గుడి జానే గుడికి గోత్రీ జానే, బెల్లానికి తెలియాలి, బెల్లం సంచికి తెలియాలి అనేవారు. అంటే అది శివబాబాకి తెలియాలి అని. శివబాబాకే తెలియాలి, మరి బ్రహ్మబాబాకే తెలియాలి. ఎందుకంటే బాప్దాదాకు జాలి వేస్తుంది. కానీ ఇలాంటి పిల్లలకు బాప్దాదా యొక్క దయతో కూడినటువంటి సంకల్పాలు కూడా టచ్ అవ్వట్లేదు, క్యాచ్ చేసుకోలేకపోతున్నారు. అందుకే బాప్దాదా అంటున్నారు, విభిన్న రకాల రాయల్ నిర్లక్ష్యాన్ని బాబా చూస్తూ ఉన్నారు. ఈరోజు బాప్దాదా చెప్పేస్తున్నారు, ఇంకా జాలేస్తుంది అని. కొందరు పిల్లలు ఏమనుకుంటున్నారంటే, సత్యుగంలో ఏం తెలుస్తుంది, నేను ఏ పదవి పొందినా పర్వాలేదు, ఏం తెలియదు, అక్కడ అందరం హ్యాపీగానే ఉంటాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తే అయిపోతుంది, ఇప్పుడు అంత ఓవర్గా బాబా చెప్పినట్టుగా అన్నీ స్ట్రిక్ట్గా నేను చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు అంతా నడుస్తుంది అని అలాంటి నిర్లక్ష్యంలో కూడా కొందరు ఉంటున్నారు. ఇప్పుడు చెయ్యాలనుకున్నది చేసేయాలి అనుకుంటున్నారు. ఎవరు ఆపేవాళ్ళు ఉన్నారు? ఎవరు చూసేవారు ఉన్నారు? ఏదైనా చేసుకోవచ్చు ఇప్పుడు అని భావిస్తున్నారు. కానీ ఇది తప్పు. కేవలం బాప్దాదా పేర్లు వినిపించట్లేదు. పేర్లు వినిపిస్తే రేపే బాగైపోతారు. మరి అర్థమైందా ఏం చేయాలో? పాండవులు అర్థమైందా? అర్థం కాలేదా? నడుస్తుంది అని అలా నడిపించకండి, అలా నడవదు. ఎందుకంటే బాప్దాదా వద్ద ప్రతి ఒక్క పిల్లల యొక్క ప్రతి ఒక్క రోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాప్దాదా పరస్పరంలో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు. మరి బాప్దాదా పిల్లలందరికీ మళ్ళీ సూచన కూడా ఇస్తూ ఉంటారు, ఒక సంకేతం కూడా ఇస్తూ ఉంటారు. అన్ని రకాలుగా పిల్లలు అతిలోకి వెళ్తుంది. ప్రపంచంలో అన్ని అతిలోకి వెళ్తూ ఉన్నాయి. మాయ కూడా తన అతి రూపాన్ని, పాత్రను వహిస్తూ ఉంది. ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను వహిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో బ్రాహ్మణ పిల్లలు స్వయం పైన అటెన్షన్ ఇవ్వడం అతి అవసరం. అనగా మనస, వాచ, కర్మనలో కూడా అతిలోకి వెళ్ళాలి.
అంటే మనసా వాచా కర్మన బాబా ఏమేం చేయమన్నారో వాటిని ఫుల్ పర్సంటేజ్లో ఫాలో అవ్వాలి. ఇప్పుడు సాధారణ పురుషార్థం ఉండకూడదు. బాప్దాదా ఏం చూసారంటే పిల్లలందరికీ సేవ అంటే చాలా ప్రేమ ఉంది, చాలా బాగుంది సేవ పట్ల ప్రేమ. సేవ కొరకు ఎవరు రెడీగా ఉన్నారు? అవకాశం దొరికితే ప్రేమతో సేవ చేయడానికి ఎవరు రెడీగా ఉన్నారు? కానీ ఇప్పుడు సేవలో ఒకటి ఎడిషన్ చేయండి, వాణితో పాటుగా మనసా సేవ. మరి మీ ఆత్మకు విశేషంగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపంలో స్థితులై వాచా సేవలో అప్పుడు పాల్గొనాలి. ఏదో ఒక ప్రాప్తి యొక్క స్థితిలో ఉంటూ అప్పుడు వాచా సేవలోకి రావాలి అంటున్నారు. డైరెక్ట్గా వాచా సేవలోకి రాకండి, మనసును ఏదో ఒక స్థితిలో ఉంచి అప్పుడు వాచా సేవలోకి రండి అంటున్నారు. ఉదాహరణకి బాబా చెప్తున్నారు, మీరు ఉపన్యాసం ఇస్తూ ఉన్నారనుకోండి, వానితో పాటు ఉపన్యాసం చాలా బాగుంది ఇదైతే అంటూనే ఉంటారు అందరూ. కానీ ఇప్పుడు ఏమనాలి అంటే ఆ సమయంలో ఆత్మిక స్థితిలో మీరు ఉండి చెప్పడంతో విశేషంగా ఏదైనా శక్తి, శాంతి, పరమాత్మ ప్రేమ, ఏదో ఒక విశేషమైన అనుభూతి యొక్క స్థితిలో స్థితి అయి మనసు ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలంలో వ్యాపింపచేయండి. అప్పుడు వాచతో సేవను, సందేశాన్ని ఇవ్వండి. వాచా ద్వారా సందేశం ఇవ్వండి, మనసుతో ఆత్మిక స్థితి ద్వారా అనుభూతిని కూడా చేయించండి. వాచా ద్వారా సేవ చేయొద్దనట్లా బాబా, కానీ దాంతోపాటు ఎడిషన్ ఏంటి? మనసు ద్వారా ఆత్మిక స్థితి యొక్క అనుభూతిని కూడా చేయించండి. ఉపన్యాసం ఇస్తున్న సమయంలో మీ మాటలు వారి మస్తకంలో, నయనాల్లో, రూపంలో ఎలాంటి అనుభూతిని వారి చరిత్రలో వాళ్ళకి ఎలా కనిపించాలి అంటే, ఉపన్యాసం విన్నాను కానీ నాకు పరమాత్మ ప్రేమ యొక్క చాలా మంచి అనుభూతి జరిగింది అని చెప్పాలి. వారు విన్న వాళ్ళకి అలాంటి అనుభవం కలగాలి. ఏ విధంగా ఉపన్యాసం యొక్క రిజల్ట్లో ఏమంటారు? చాలా బాగా మాట్లాడారు, చాలా బాగుంది, చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు, చాలా మంచి స్టోరీ చెప్పారు, ఇలా అంటారు కదా. అలాగే ఇప్పుడు మీ ఆత్మిక స్వరూపం యొక్క అనుభూతిని కూడా వారు వర్ణన చేయగలగాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్స్ చేరాలి, వాయుమండలం తయారవ్వాలి. ఎప్పుడైతే సైన్స్ సాధనాలు చల్లటి వాతావరణాన్ని వెచ్చగా చేయగలుగుతున్నాయి, వెచ్చటి వాతావరణాన్ని చల్లగా చేయగలుగుతున్నాయి, అందరికీ అనుభూతి అవుతుంది కదా. వేడిగా ఉంది బయట టెంపరేచర్, కానీ ఎంత కూల్గా మనం ఏసీ వేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నామని అనిపిస్తుంది, ఎంత చల్లదనం వస్తుంది అంటారు. వేడి వాయుమండలం అనుభవం చేయించగలుగుతారు. బయట బాగా చలిగా ఉందనుకోండి, హీటర్ పెట్టుకుంటే గది మొత్తం వెచ్చదనంతో నిండిపోతుంది. వేడి వాయుమండలం అనుభవం చేయించగలుగుతున్నారు. సైన్స్ అలా చలిని వేడిలోకి, వేడిని చలిలోకి అనుభవం చేయించగలుగుతుంది. వేడిగా ఉన్న సమయంలో కూడా చల్లగా ఉన్న అనుభూతిని చేయిస్తూ ఉంది. మరి మీరు మీ సైన్స్ ప్రేమ స్వరూపం, సుఖ స్వరూపం, శాంత స్వరూపం యొక్క వాయుమండలాన్ని అనుభూతి చేయించలేదా? మీ సైన్స్ అంటే మన సైన్స్ ఏంటి? యోగిక్ సైన్స్ కదా. అందుకని మీ యోగము, మీ శాంతి శక్తి ప్రేమ స్వరూపం, సుఖ స్వరూపం, శాంత స్వరూపం అనే అనుభవాలను వాయుమండలంలో వ్యాపింప చేయగలుగుతుందా? మీ సైన్స్ ఇలాంటి అనుభవాలు చేయించగలుగుతుందా? ఈ రీసెర్చ్ చేయండి. ఇప్పుడు కేవలం మంచిగా ఉంది, బాగుంది అని అనడమే కాదు, కానీ సమాప్తి సమయం సమాప్తం చేసి మీరిప్పుడు మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మరి ఎందుకు మీకు మీ రాజ్యం గుర్తు రావటం లేదా? సంగమయుగం శ్రేష్టమైనది, సరైనది, వజ్రతుల్యమైనది. కానీ హే దయార్థ హృదయలారా, బాబా ఎలా సంబోధిస్తున్నారు చూడండి.
హే దయార్థ హృదయులైన పిల్లలు, విశ్వ కళ్యాణకారి పిల్లలు, మీ దుఃఖితులు అశాంతిగా ఉన్నటువంటి సోదరీ సోదరులను చూసినప్పుడు మీకు దయ కలగట్లేదా? మీకు జాలి వేయట్లేదా? మీకు ఉమంగం రావట్లేదా? దుఃఖమయ సంసారాన్ని సుఖమయంగా తయారు చేయాలి అని అనిపించట్లేదా? ఈ ఉమంగం రావట్లేదా? దుఃఖాల్ని అలా చూస్తూనే ఉంటారా? ఇతరుల దుఃఖాన్ని చూసినప్పుడు దయ కలగదా? మీ సోదరులు, మీ సోదరీలే మరి చూస్తూ ఉండడం మీకు మంచిగా అనిపిస్తుందా? మీరు దయాలు, కృపాలు ఈ స్వరూపాన్ని ఇమర్జ్ చేయండి అంటున్నారు. మీ దయా స్వరూపాన్ని, కృపా స్వరూపాన్ని ఇమర్జ్ చేయండి. కేవలం సేవలోని నిమగ్నమైపోవడం కాదు. ఆ ప్రోగ్రామ్స్ చేశారు, ఓకే, ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ అన్ని ప్రోగ్రామ్స్ చేశామని సంవత్సరం గడిచిపోయింది, అంతవరకే కాదు. ఇప్పుడు మర్సీఫుల్గా కండి. దృష్టి ద్వారానైనా, అనుభూతి ద్వారానైనా, ఆత్మిక స్థితి యొక్క ప్రభావంతోనైనా మర్సీఫుల్గా కండి. దయార్థ హృదయులుగా కండి. అచ్చా, బాప్ దాదా మరొక విషయాన్ని కూడా చూశారు. వినిపించడం మంచిగా అనిపించట్లేదు, కానీ తప్పట్లేదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, మంచి మంచి పిల్లలు కూడా ఇతర విషయాల్లో పడిపోతున్నారు. ఇతరుల విషయాలని చూడటం, ఇతరుల మాటలని వర్ణన చేయటం, ఇలా చూస్తూ చూస్తూ వ్యర్థం చేసుకుంటున్నారు. అన్ని వ్యర్థమైన విషయాలే, చూసేవి కూడా అన్ని వ్యర్థమైన విషయాలే. విశేషత ఒకరికొకరు వర్ణన చేసుకోవడం అది తగ్గిపోయింది. వ్యర్థం ఎక్కువగా చూస్తున్నారు, మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి విశేషతని చూడటం, విశేషతని వర్ణన చేయటం, ఆ విశేషత ద్వారా ఇతరులకి ఉమంగ ఉత్సాహాన్ని కలిగించటం, ఇది తగ్గిపోయింది. కానీ వ్యర్థమైన విషయాలు, ఏ విషయాలతో అసలేమీ మీకు లాభం లేదో బాప్దాదైతే ముందే చెప్తూ ఉంటారు, వాటిని వదిలిపెట్టండి అని. అయినా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఇతరులను చూసే అలవాటు బాగా పెరిగిపోయింది. అందులోనే సమయం అంతా గడుస్తూ ఉంది. బాప్దాదా ఒక విశేషమైన శ్రీమతముని ఇస్తూ ఉన్నారు. ఉన్నది ఇది కామన్ విషయమే, కానీ టైం చాలా వేస్ట్ అవుతుంది. మాటల్లో నిర్మాణంగా కండి. మాటలలో నిర్మాణత తక్కువగా అవ్వకూడదు. అంటే మాటలలో వినమ్రత తగ్గిపోకూడదు. భలే సాధారణమైన శబ్దాలే మాట్లాడుతూ ఉన్నా కానీ ఇందులో కూడా మీరు మాట్లాడాల్సి వస్తుంది కదా. సాధారణమైన శబ్దాల్లోనైనా మాట్లాడాల్సి వస్తుంది, కానీ నిర్మాణతకు బదులుగా ఇతర ఏ రకమైన అథారిటీతో మాట్లాడినా నిర్మాణమైన మాటలవి అవ్వవు. కానీ నిర్మాణతకు బదులుగా కొంత అధికారాన్ని ప్రయోగిస్తూ నిర్మాణత మాటలు మాట్లాడకుండా కొంచెం కొంచెం కార్యాన్ని అని తన సీట్ యొక్క అభిమానం 5% చూపిస్తూ ఉన్నారు. తన పొజిషన్, తన సీట్ యొక్క అభిమానాన్ని ఒక 5% అయినా చూపిస్తూనే ఉన్నారు అంటున్నారు. నిర్మాణత బ్రాహ్మణ జీవితానికి విశేషమైన అలంకరణ. నిర్మాణత మనస్సులో, మాటల్లో, వాచలో, సంబంధ సంపర్కంలో ఉండాలి. 3 విషయాలలోనూ ఉండాలి, మనసా వాచా కర్మన. మరి నేను నిర్మాణంగా ఉన్నాను, ఒక్కదానిలో కూడా తక్కువగా ఉండకూడదు. మనసులోనూ నిర్మాణంగా, మాటల్లోనూ నిర్మాణంగా, కర్మల్లోనూ నిర్మాణంగా. మరి అప్పుడేం జరుగుతుంది? పిల్లలైతే ఒక విషయంలో లోపమున్న కారణంగా పాస్ విత్ ఆనర్గా కాలేకపోతున్నారు. అంటే ఏదో ఒక విషయంలో నిర్మాణంగా ఉండలేకపోతున్నారు, దాంతో పాస్ విత్ ఆనర్గా కూడా అవ్వట్లేదు. కానీ గుర్తుంచుకోండి, నిర్మాణతయే మహానత. వంగడం కాదు, కానీ వంచటం. మీరు వంగటం అంటే ఎదుటివారిని వంచటం. కొందరు పిల్లలు నవ్వుతూ అంటారు, ఊరికే అలా మాట్లాడేశాను, అయినా ఎప్పుడు నేనే వంగాలా, ఎప్పుడు నేనే వంచుకోవాల్సి వస్తుంది, అన్ని విషయాల్లో నేనే వంగాలా అని అంటూ ఉంటారు. కానీ ఇది వంగటం కాదు.
వాస్తవంగా పరమాత్ముని తన పైన బలిహారం చేయటం, పరమాత్ముడు తన పైన బలిహారం అయ్యేలాగా, తన ముందు వంగేలాగా చేయటం. ఆత్మ యొక్క విషయమైతే వదిలిపెట్టండి, పరమాత్ముణ్ణి మీ ముందు వంగేలాగా చేయడం అంటే ఆర్డినరీ విషయం కాదు కదా. ఆత్మలు వంగటం అది కామన్ విషయమే. నిర్మాణత స్వతహాగా నిరహంకారిగా తయారు చేస్తుంది. నిరహంకారిగా అయ్యేటువంటి పురుషార్థం అయితే ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. నిర్మాణంగా ఉండే పురుషార్థం చేస్తే ఆటోమేటిక్ నిరహంకారిగా అవుతారు. నిర్మాణత ప్రతి ఒక్కరి మనస్సులో ఉండాలి. మీ కొరకు అందరి హృదయంలో ప్రేమ స్థానమే ఉండాలి. నిర్మాణంగా ఉన్న వాళ్ళ కోసం అందరి హృదయంలో ప్రేమతో కూడిన స్థానం ఉంటుంది. నిర్మాణత ప్రతి ఒక్కరి మనస్సులో మీ పట్ల ఆశీర్వాదాలు వచ్చేలాగా చేస్తుంది. ఎంత వినమ్రంగా ఉంటే వాళ్ళ జ్ఞానిలైనా అజ్ఞానిలైనా సరే. ఈ మధ్య కాలంలో రతన్ టాటా గారి శరీరం విడిచిపెట్టడంతో మొత్తం ప్రపంచమంతా, భారతీయులైతే ఇంకా ఎక్కువగా, అందరూ ఆయన పట్ల హృదయం నుండి చాలా మంచి భావనల్ని వ్యక్తపరుస్తున్నారు. ఎందుకు? ఆయన జీవితంలో అంత నిర్మాణంగా ఉండేవాడు, చాలా వినమ్రంగా ఉండేవాడు. అందరూ కోట్లు సంపాదిస్తే ఆయన కోట్లు దానం చేశాడు అని చెప్పి ఆయనలో ఉన్న గొప్ప విషయాలని అందరూ చెప్పుకుంటూ ఆయనని కొనియాడుతూ ఉన్నారు. అంటే వినమ్రంగా వంగి ఉండేటువంటి వ్యక్తిని అందరూ ఇష్టపడతారు, అందరూ వారికి హృదయంలో స్థానాన్ని ఇస్తారు. అందుకే బాబా అంటున్నారు, అందరి హృదయంలో మీకు స్థానం ఏర్పడుతుంది. నిర్మాణత ప్రతి ఒక్కరి మనస్సు నుండి ఆశీర్వాదాలు వెలువడేలాగా చేస్తుంది. అందరి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. ఆశీర్వాదాలు పురుషార్థంలో లిఫ్ట్ లాగా పనిచేస్తాయి, రాకెట్ లాగా పనిచేస్తాయి. నిర్మాణత అంత గొప్పది. ఎలాంటి విషయం ఉన్నా సరే, ఎంత బిజీగా ఉన్నా సరే, ఎంత కఠోర హృదయం కలిగిన వారైనా సరే, క్రోధీలైనా సరే, కానీ నిర్మాణత వారిని సర్వుల ద్వారా సహయోగం ఇప్పించేందుకు నిమిత్తంగా చేస్తుంది. అంటే అలా కఠోర హృదయం ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం వినమ్రంగా ఉండడంతో వాళ్ళు మనకి సహాయం చేయడానికి ముందుకొస్తారు. వినమ్రత కలిగిన వ్యక్తికి ఎలాంటి వారైనా బెండ్ అవ్వాల్సిందే, పరమాత్మనే బెండ్ అవుతాను అంటున్నారు. నిర్మాణంగా ఉండటం, ప్రతి ఒక్కరి సంస్కారంతో స్వయాన్ని నడిపించుకోవటం. నిర్మాణంగా ఉండడం అంటే అందరి సంస్కారాలతో కలుపుగోలుగా నడుచుకోవటం, లేకపోతే అందరితో అడ్జస్ట్ అవ్వడం, కలుసుకోవటం, రాజ్ చేయటం, సంస్కారాల మిలనం చేసుకోవడం అంటే ఏంటి అర్థం? వంగి ఉండడమే కదా ఇది. నిర్మాణంగా అవ్వటం, ఎంత నిర్మాణతని కలిగి ఉంటే అంత అందరినీ కలుపుకుంటూ నడుచుకోగలుగుతాం. మరి బాబా అంటారు కదా, మోల్డ్ అయిన వారే రియల్ గోల్డ్గా అవుతారు అని. రియల్ గోల్డ్గా అయిన కారణంగా స్వయాన్ని మోల్డ్ చేసుకునేటువంటి విశేషత కనిపిస్తుంది. మరి బాప్దాదా చూశారు, మాటలో నడవడికలో కూడా, సంబంధ సంపర్కంలో కూడా, సేవలోనూ పరస్పరంలో ఒకరికొకరు నిర్మాణ స్వభావంతో విజయాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. కాబట్టి ఈ సంవత్సరంలో విశేషంగా బాప్దాదా ఈ సంవత్సరానికి నిర్మల సంవత్సరం అనే పేరును ఇస్తున్నారు. నిర్మల సంవత్సరము అనే పేరును ఇస్తున్నారు. ఇప్పుడు సంవత్సర కాలం మధ్యలో పేరు ఇవ్వడం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఇది మార్చి 28న ఈ మురళి బాబా వినిపించారు. మార్చి 31 తర్వాత మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ కొత్తది ప్రారంభమవుతుంది. మీ లెక్కలు చూసుకోండి అన్నారు కదా, మరి లెక్కలు చూసుకోవడానికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని నిర్మల సంవత్సరంగా జరుపుకోండి అంటున్నారు బాబా. బాప్దాదా ప్రతి ఒక్క పిల్లలను ఈ సంవత్సరంలో వ్యర్థం నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏదైతే లోపం ఉందో, ఏదైతే లోటు ఉందో,
వాటికి ముక్తినివ్వండి. అంటే ఏ లోపం మీలో ఉంటే ఆ లోపానికి ముక్తినివ్వండి. ఎందుకంటే ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు ముక్తిధామానికి బాబా తోడుగా మీరు వెళ్ళలేరు. మరి ముక్తిని ఇస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? ఎవరైతే జరుపుకుంటాను అనుకుంటున్నారో వారు చెయ్యెత్తండి. ముక్తి సంవత్సరాన్ని ఒకరికొకరు చూసుకుంటున్నారు కదా, జరుపుకుంటారు కదా, మరి మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు అంటే బాప్ దాదా వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి పల్లెలను మీకు తీసుకొచ్చి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్, మీకు బదాయి ఇస్తాను అంటున్నారు. వజ్ర వైడూర్యాలను నింపిన పల్లెలతో మనకి గ్రీటింగ్స్ బాబా తెలియజేస్తాను అంటున్నారు. అచ్చా, ఇప్పుడు కూడా ముక్తులుగా అవ్వండి. మీ సోదరీ సోదరులను దుఃఖాల నుండి దూరం చేయండి. పాపం వారి మనసులో ఇదే సంతోషం యొక్క శబ్దం వెలువడాలి. మా తండ్రి వచ్చేశారు, మా తండ్రి వచ్చేశారు అని. ఓకేనా? మంచిది. నలువైపులా ఉన్న సర్వ హోలియస్ట్ ఆత్మలకు సదా నిర్మాణంగా నిర్మాణం చేసేటువంటి బాప్దాదా యొక్క సమీపమైన ఆత్మలకు సదా స్వపురుషార్థం యొక్క విధిని ఫాస్ట్గా తీవ్రంగా చేసుకొని సంపన్నంగా తయారయ్యేటువంటి స్నేహి ఆత్మలకు సదా తన పొదుపు ఖాతాను పెంచుకునేటువంటి తీవ్ర పురుషార్థి, తీవ్ర బుద్ధి కలిగిన పిల్లలకు విశాల బుద్ధి యొక్క శుభాకాంక్షలు. ప్రియ స్మృతులతో పాటుగా పిల్లలందరికీ నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा पापा, मीठा पापा, प्यारा पापा, शुक्रिया पापा. వరదానము: ఒకే బలము, ఒకే విశ్వాసం యొక్క ఆధారంతో మాయను సరెండర్ చేయించేటువంటి శక్తిశాలి ఆత్మాభవ. ఒకే బలము, ఒకే విశ్వాసం యొక్క ఆధారంతో మాయను సరెండర్ చేయించేటువంటి శక్తిశాలి ఆత్మాభవ. వివరణ: ఒకే బలం, ఒకే విశ్వాసం అనగా సదా శక్తిశాలిగా ఉండటం. ఎక్కడైతే ఒకే బలం, ఒకే విశ్వాసం ఉంటుందో అక్కడ మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. వారి ఎదుట మాయ మూర్ఛితం అయిపోతుంది, సరెండర్ అయిపోతుంది. మాయ సరెండర్ అయిపోయింది అంటే ఇంకా సదా విజయిగా ఉంటారు. కావున ఇదే నష ఉండాలి. విజయం మా జన్మసిద్ధ అధికారము. ఈ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. హృదయంలో ఇదే స్మృతి ఇమర్జ్ అయి ఉండాలి. మేము కల్పం యొక్క శక్తులం, పాండవులం, విజయిగా అయ్యాము అని. కల్పం విజయిగా అవుతూనే వచ్చాము, ఇక పైన కూడా విజయిగానే అవుతాము అని. స్లోగన్: నూతన ప్రపంచం యొక్క స్మృతితో సర్వ గుణాలను ఆహ్వానించండి మరియు తీవ్ర గతితో ముందుకు వెళ్ళండి. నూతన ప్రపంచం యొక్క స్మృతితో సర్వ గుణాలను ఆహ్వానించండి మరియు తీవ్ర గతితో ముందుకు వెళ్ళండి. సూచన: ఈరోజు 3వ ఆదివారము, అంతర్రాష్ట్రీయ యోగ దినము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సంధ్యా సమయం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా దయాలు, కృపలు తండ్రితో పాటుగా ప్రతి ఆత్మకు దయా కృప యొక్క దృష్టినివ్వండి. బాబాతో పాటుగా కూర్చొని అందరి ఆత్మలకు ఈ 3rd సండే రోజున మనము దృష్టినివ్వాలి. అందరికీ ఆశీర్వాదాలను ఇవ్వాలి, అందరి నుండి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈరోజు స్వమానము: నేను శక్తిశాలి ఆత్మను. నేను శక్తిశాలి ఆత్మను. శక్తిశాలికి ఆధారం ఏం చెప్పారు బాబా? ఒకే బలము, ఒకే విశ్వాసం. ఇదే ఆధారంతో రోజంతా మనము పవర్ఫుల్గా ఉన్నటువంటి అనుభవం చేద్దాం.
ఓం శాంతి.